హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్. ఈరోజు మీకు బ్యాక్ నెక్ డిజైన్ మీకు చూపిస్తాను ఎలా కుట్టాలో. కొత్త రకం డిజైన్ అన్నమాట ఇది. చూడండి, ఫస్ట్ మనం బ్యాక్ నెక్ డిజైన్ వేసుకుందాము. చూడండి, నేను ఫస్ట్ ఈ నెక్ వెడల్పు 2.5 పెట్టుకున్నాను నేను. ఇలా ఈమె నెక్ సైజ్ ఎంత ఉందో నేను అంతా బాక్స్ వేసుకున్నా. ఇలా బాక్స్ వేసుకుంటున్నా. దీంట్లో ఈమె నెక్ ఎంత ఉందో అంత రౌండింగ్ షేప్ వేసుకున్నా అనమాట. చూడండి, ఇలా ఇది ఆమె నెక్ సైజ్ అనమాట. నెక్ వెడల్పు వచ్చేసి 2.5 పెట్టుకున్నాను. నెక్ హైట్ వచ్చేసి మొత్తము 10.5 పెట్టుకున్నాను అనమాట. 10.5 ఉంది ఈమె నెక్ హైట్. అయితే ఈ 10.5 ఇట్లా బాక్స్ వేసుకొని దీంట్లో రౌండ్ వేసుకున్నాను. రౌండ్ వేసుకున్నాక తర్వాత ఇప్పుడు మనకి ఇట్లా రింగ్స్ కావాలి అనమాట. రింగ్స్ కావాలంటే నేను ఇక్కడ 1.5 డిస్టెన్స్ తోటి ఇలా ఒకటి రౌండ్గా 1.5 వెడల్పుతోటి ఇలా మొత్తం ఒకటి మీద పావించు ఇట్లా మొత్తం రౌండ్ అప్ ఇలా రౌండ్గా గీసుకున్నా అనమాట. ఇలా మొత్తం కొలుసుకొని చూడండి, ఇక్కడ వరకు 1 మీద పావించు పెట్టుకున్నా. ఇక్కడ కూడా 1 మీద పావించు పెట్టుకొని ఇలా రౌండ్గా మొత్తం ఇలా రౌండ్గా గీసుకున్నా అనమాట. తర్వాత ఇందులో నేను రింగ్స్ వేసుకోవాలన్నమాట. ఈ రింగ్స్ డిస్టెన్స్ వచ్చేసి 2 ఇంచులతోటి నేను ఇలా పెట్టుకున్నాను. ఇది ముందుగానే గీసుకున్నాను. తర్వాత మీకు అర్థం కావాలని మళ్ళా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా 2 ఇంచులతోటి గ్యాప్ తోటి ఇలా అన్ని మారకు వేసుకున్నా. చూడండి, ఇలా 2 ఇంచులతోటి ఇట్లా మొత్తం మారకు చూడండి, ఇప్పుడు ఇవన్నీ మనము రింగ్స్ వేసుకోవాలన్నమాట. చూడండి, మొత్తం ఇలానే 2 ఇంచెస్ గ్యాప్ తోటి ఇలా నేను మొత్తం రింగ్స్ వేసుకున్నాను అనమాట. చూడండి, మీకు ఈజీగా చూపిస్తాను. ఇలా మొత్తం రింగ్స్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం వేసుకున్నా. చూడండి, మొత్తం ఇలా రింగ్స్ వేసుకున్నా. అన్ని వేసుకున్నాక తర్వాత దీన్ని ఇక్కడ నుండి కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇది కట్ చేయొద్దు, ఇక్కడ నుండి నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా మొత్తం ఇలా మొత్తం రింగ్స్ లాగా కట్ చేసుకున్నా. కానీ ఇది ఓన్లీ బ్లౌజ్ క్లాత్ పైననే కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను లైనింగ్ పైన చూడండి, ఇప్పుడు ఈ నెక్ కట్ చేసుకుంటాను అనమాట. ఈ డిస్టెన్స్ ఈ నెక్ కట్ చేసుకుంటాను దీనిపైన. ఇప్పుడు ఇది నేను మళ్ళీ మారకు వేసుకుంటాను. చూడండి, నెక్ వెడల్పు వచ్చేసి 2.5. తర్వాత నెక్ హైట్ వచ్చేసి 10.5 తీసుకున్నాం కదా, దీనికి కూడా సేమ్ 10.5నే తీసుకొని ఇలా బాక్స్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఇలా రౌండ్గా మారకు వేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఈ నెక్లో చూపిస్తే మీకు చాలా అర్థమవుతుంది. ఇందాకనేమో ఇది కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ పైన మాత్రం ఈ నెక్ కట్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి డిస్టెన్స్ ఇక్కడ ఈ క్లాత్ దీనికి ఉంటుంది అనమాట. చూడండి, ఇలా సమానంగా పెట్టుకొని ఇలా ఎక్క తక్కువ లేకుండా సమానంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూడండి, మనకి ఇలా వస్తుంది అనమాట. లైనింగ్ పైననేమో గల్ల కట్ చేసుకున్నాను. డిజైన్ మాత్రం ఈ బ్లౌజ్ క్లాత్కి కట్ చేసుకున్నాను. లైనింగ్కి రౌండ్ నెక్ కట్ చేసుకున్నాను అనమాట. చూడండి, మనకి ఇట్లా కనిపిస్తుంది మొత్తము. చూడండి, ఇప్పుడు మీకు ఎలా కుట్టాలనో ఇది డిజైన్ చూపిస్తాను. చూడండి, నేను ఇట్లా స్క్వేర్ లాంటిది వెడల్పు క్లాత్ సేమ్ కలర్ తీసుకొని ఇది ఉంది కదా, ఇది దీనిపైన వేసుకొని నేను ఈ రింగ్స్ ఎలా ఉన్నాయో నేను అలా కుట్టేసుకుంటాను అనమాట మొత్తము. ఎందుకంటే ఇది
లోపలికెళ్ళిపోతదనమాట మనకి. ఇలా మొత్తం కుట్టేసుకొని దీన్ని సీదాగా పలటంచుకోవాలనమాట. చూడండి ఇలా మనకి ఇప్పుడు ఇలా రాలేదనుకో కొంచెం అక్కడక్కడ పిన్స్ పెట్టేసుకుందాము కదలకుండా. ఇలా పిన్స్ నేను నెక్ చుట్టూ పెట్టుకున్నాను. ఎందుకంటే కదలకుండా అనమాట. మనకి డైరెక్ట్ కుట్టనీకి రాదు గదా! ఇలా పిన్స్ పెట్టుకొని ఇప్పుడు మనం మొత్తం ఈ రింగ్స్ ఎలా ఉన్నాయో అలా కుట్టేసుకోవాలనమాట. చూడండి మొత్తం ఇలా మూల మీద రాగానే సూది కరెక్ట్ మూల మీదకి రాగానే ఇలా పెట్టేసేసుకోవాలి. తర్వాత ఇలా లేపి టర్న్ చేసుకొని మళ్ళీ ఈ రింగ్ ఎలా ఉందో అలా కుట్టేసుకోవాలన్నమాట. చూడండి చూడండి ఇలా మొత్తం అన్ని రింగ్స్ సమానంగా కుట్టేసుకున్నా అనమాట. చూడండి ఇలా మొత్తం కుట్టేసుకున్నా అన్ని. చూడండి ఇలా అన్ని నీట్గా కుట్టేసుకున్నా. తర్వాత ఇవి తీసేసుకోవాలి పిన్స్. చూడండి ఇలా కుట్టుకున్నాక తర్వాత దీన్ని ఇలా మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా నీట్గా దీనికి సమానంగా కట్ చేసుకోవాలి మొత్తం అన్ని రింగ్స్. చూడండి ప్రతి మూల మీద ఇలా కచ్చకలు పెట్టుకుంటూ రావాలన్నమాట. చూడండి ఇట్లా మొత్తం అన్ని కచ్చకలకి అన్ని మూలలకి ఇలా కచ్చకలు పెట్టేసేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా మనకు రింగ్స్ అనేటివి చాలా నీట్గా ఫోల్డింగ్ అవుతాయి అన్నమాట. చూడండి ఇట్లా అన్ని రింగ్స్ ఇట్లా సీదా చేసుకోవాలన్నమాట. ఇలా 2 చేతులు పెట్టి ఇలా రింగు మధ్యలో ఇట్లా హ్యాండ్ పెడితే మనకి రింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. చూడండి ఇలా అన్నాక తర్వాత ఈ మధ్యలో కొన ఉంటుంది కదా, దాన్ని ఇలా 2 పట్టుకొని ఇలా అన్నాం అనుకో మనకు మూల అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. కుచ్చులు కుచ్చులు కాకుండా. చూడండి ఇట్లా ఉంటుంది కదా, దీన్ని మనం ఇలా నీట్గా అనుకోవాలన్నమాట. ఇట్లా చూడండి మూల అనేది మనకి చాలా మంచిగా వస్తుంది అనమాట. చూడండి ఇలా దీన్ని కొంచెం ఇట్లా గోరుతోటి ఇట్లా ప్రెస్ చేసినాం అనుకో మనకి రింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. చూడండి ఇలా మొత్తం అన్ని రింగ్స్ ఇలానే అన్నేసుకోవాలన్నమాట. చూడండి ఈ రింగు పైన కార్నర్కి ఒక స్టిచ్ పెట్టుకోవాలి. మళ్ళా ఇలా మొత్తం అన్ని రింగ్స్లకి ఇట్లా కార్నర్కి ఒక కుట్టు పెట్టుకోవాలన్నమాట. ఇలా అన్ని రింగ్స్ ఇలా నేను కార్నర్కి కుట్టేసుకున్నాను అనమాట. మొత్తం ఇలా అన్ని రింగ్స్ కార్నర్కి కుట్టు వేసుకుంటూ వచ్చిన మొత్తం ఇలా కుట్టేసుకున్నాను అనమాట. ఇలా అన్ని రింగ్స్ ఇలా కార్నర్లకి కుట్టు వేసుకున్నా అంతా. చూడండి ఇది శారీ క్లాత్ అనమాట. మనకి డిజైన్కి అవసరం అని కొంచెం తీసుకున్నా నేను. చూడండి ఇప్పుడు ఇది ఇలా పొడుగు ఉంది కదా, దీని మధ్యలోకి జాయింటింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనకి స్క్వైర్ లాగా వెడల్పు అవుతుంది. చూడండి ఇలాగ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా ఒకటి మధ్యలోకి ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే స్క్వైర్ లాగా వెడల్పు అయిపోతుంది అనమాట. మనకి ఇలా వెడల్పు అవుతుంది అనమాట. దీన్ని ఇప్పుడు ఇలా కుట్టుకున్నాం కదా, దీన్ని ఇక్కడ ఇట్లా అనుకొని మధ్యలోకి ఇట్లా మన కొన గోరుతోటి ఇట్లా అన్నాం అనుకో చాలా నీట్గా ఫోల్డింగ్ అనేది నీట్గా అవుతుంది అనమాట. చూడండి ఇలా అనుకోవాలి ఒకసారి. తర్వాత ఇలా సీదా కూడా ఇంకొకసారి ఇలా అనుకున్నాం అనుకో మనకి క్లాత్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. జాయింటింగ్ ఎక్కువ కనిపించదు. చూడండి ఇది శారీ క్లాత్ పైన లైనింగ్ బ్యాక్
ఇది బ్యాక్ అనమాట. ఈ బ్యాక్ దీనిపైన నేను ఇలా మంచిగా సెట్ చేసుకున్నాను రౌండింగు. మొత్తము ఈ నెక్ డిస్టెన్స్ కూడా కరెక్ట్ మనకు 5 ఇంచులు వచ్చేటట్టుగా పెట్టేసుకున్నా అనమాట. చూడండి ఇక్కడ మనకి కరెక్ట్‌గా 5 ఇంచులు ఇలా దగ్గరికి ఇలా పెట్టేసుకొని ఇక్కడ కొంచెం మార్క్ వేసుకోవాలి ఇట్లా 5 ఇంచెస్‌కి. చూడండి 5 ఇంచుల డిస్టెన్స్ తోటి ఇప్పుడు ఇది మొత్తం ఎలా ఉందో అలా ఫస్ట్ కుట్టుకోవాలన్నమాట మనం ఇట్లా. చూడండి ఈ క్లాత్ నేను సీదా వేసుకున్నాను. దీనిపైన లైనింగ్ వేసుకున్నా. ఇలా మొత్తం కుట్టేసుకోవాలన్నమాట. చూడండి మనకి ఇక్కడ కొన సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్‌కు ఈ కుట్టు సెంటర్ కలుపుకున్నా అనమాట కరెక్ట్‌గా. ఇలా మొత్తం మనము నెక్ మొత్తం రౌండింగ్ మొత్తం కుట్టేసుకోవాలి. చూడండి ఇట్లా నీట్‌గా కుట్టేసుకోవాలన్నమాట. మనం ఎంత నీట్‌గా కుడితే అంత బాగా వస్తదన్నమాట. చూడండి చాలా నీట్‌గా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్నాక తర్వాత దీన్ని ఇప్పుడు ఈ రౌండింగ్ మొత్తం కట్ చేసుకోవాలి మనము ఇలా కుట్టుకున్నాక ఈ రౌండింగ్‌లో మొత్తము ఇలా కచ్చికలు పెట్టుకోవాలన్నమాట. చూడండి మొత్తం. మనం ఇలా గల్లకు కుట్టుకున్నాక తర్వాత ఈ కార్నర్ మీద లైనింగ్ పైన పడేటట్టుగా ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మొత్తం కినారి వేసుకోవాలన్నమాట. ఈ కినారి వేసుకుంటే ఏమవుతుందంటే ఈ లైనింగ్ అనేది మనకి ఈ బయటికి రానియదన్నమాట, కనిపించదన్నమాట. చాలా నీట్‌గా వస్తదన్నమాట. ఇలా మొత్తం కార్నర్‌కి కుట్టు వేసుకుంటా అనమాట మొత్తం నెక్ మొత్తము. తర్వాత దీన్ని ఇలా సీదా వేసుకొని చూడండి ఇట్లా నీట్‌గా అనుకొని ఇలా మొత్తం ఇలా నీట్‌గా అనుకోవాలి. ఎక్కడ కుచ్చు రాకుండా చూడండి ఇట్లా నీట్‌గా అనుకొని మనకి లైనింగ్ క్లాత్ బయటికి కనిపించకుండా ఇలా నీట్‌గా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనకి ఇంకా రాకపోతే ఈ కొన గోరు ఉంటుంది కదా, దాంతో ఇట్లా నీట్‌గా అనుకోవాలి. చాలా నీట్‌గా వస్తుందన్నమాట. ఇట్లా ఒకసారి మనము గోరుతోటి ఇట్లా ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట. చూడండి తర్వాత ఈ క్లాత్ మీద కార్నర్‌కి ఒక కుట్టు వేసుకోవాలి మనం కదలకుండా. చూడండి ఇలా నీట్‌గా ఎక్కడ ముడతలు రాకుండా చూడండి ఇలా నీట్‌గా వేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం రౌండ్‌గా ఇది ఎంత రౌండ్ డిస్టెన్స్ ఉందో అంత వేసుకోవాలి మొత్తం. ఈ ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ని మొత్తం కొంచెం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మొత్తం మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట ఇదంతా. చూడండి మనము ఇలా దీనిపైన సెంటర్కి చూసుకొని ఈ సెంటర్కి కలుపుకొని నేను 1 మీద 1/4 ఇంచు డిస్టెన్స్ తోటి వెడల్పుతో కట్ చేసుకున్నాను కదా. చూడండి ఇక్కడ కరెక్ట్‌గా 1 మీద 1/4 ఇంచు పెట్టుకున్నాను అనమాట. చూడండి ఇక్కడ 1 మీద 1/4 ఇంచు డిస్టెన్స్తోని పెట్టుకొని కరెక్ట్‌గా ఫస్ట్ ఇక్కడ ఒకటి నేను కదలకుండా ఒక పిన్ పెట్టుకున్నాను. తర్వాత ఇదే డిస్టెన్స్ తోటి అన్ని మూలల మీద కరెక్ట్ ఉండేటట్టుగా మనము కరెక్ట్‌గా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ కూడా సేమ్ మనం 1 మీద 1/4 ఇంచు వచ్చేలాగా ఇలా నీట్‌గా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా వెడల్పు చూసుకోండి 1 మీద 1/4 ఇంచు ఇలా వస్తుంది కరెక్ట్ మూల మీద. తర్వాత అన్నీ ఇట్లానే ఫిక్స్ చేసుకొని మనం ఒక పిన్స్ కదలకుండా పిన్స్ పెట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మొత్తం అన్ని రింగ్స్ ఇలా కుట్టేసుకున్నా అనమాట. బాల్స్ మధ్యలో మూలలలో బాల్స్ పెట్టుకుంటూ మొత్తం ఇలా డిజైనింగ్ కుట్టేసేసిన అనమాట. మనం బాల్ జరగకుండా ఇలా గట్టిగా పట్టుకోవాలి, ఎందుకంటే బాల్ అనేది జరిగిపోతుంది మనకి. తర్వాత మళ్ళీ చూసుకోండి మనకు షోల్డర్ కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి. నాకు రెడీగా 2 ఇంచెస్ రావాలన్నమాట. చూడండి ఇది 2 ఇంచెస్, ఇక్కడ నాకు స్టిచ్కి ఒక 1/2 ఇంచ్ అంతా ఉందన్నమాట. ఇలా కొలుచుకొని కరెక్ట్‌గా చూసుకొని కార్నర్‌కి కుట్టు పెట్టేసుకోవాలి. చూడండి ఇలా మొత్తం కుట్టేసుకున్నాను అనమాట.
చూడండి మీకు ఇలా కనిపిస్తుంది నీట్‌గా. చూడండి బాగా వచ్చింది కదా డిజైన్. చూడండి మంచిగా వచ్చింది కదా! ఇలా నీట్‌గా కనిపిస్తుందనమాట డిజైను. చూడండి ఇలా కంప్లీట్‌గా కుట్టేసుకున్నాననమాట. ఇది డిజైనింగు. తర్వాత ఇప్పుడు ఇది ఉంటది కదా! ఇది లైనింగ్‌కి అటాచింగ్ చేసుకుందాం మనము. ఇట్లా నీట్‌గా అనుకుంటూ సాఫ్ట్‌గా నీట్‌గా ఎక్కడ కుచ్చులు రాకుండా ఇలా మొత్తం లైనింగ్‌కి అటాచింగ్ చేసుకోవాలనమాట ఇదంతా. చూడండి ఇలా. ఇలా మొత్తం మనము లైనింగ్ అటాచింగ్ చేసుకున్నాక తర్వాత ఇప్పుడు ఇది ఉంటది కదా! ఈ నెక్ సైడ్ కార్నర్‌కి ఒకటి కుట్టు వేసుకోవాలనమాట. కినారా కుట్టు. చూడండి ఇలా నీట్‌గా సమానంగా వేసుకోవాలి. చూడండి. ఇలా కార్నర్‌కి వేసుకోవాలనమాట మొత్తం రౌండింగు. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక కొత్త వీడియోతో మీకు కలుస్తాను. బై బై ఫ్రెండ్స్.